రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని సర్వే నెంబర్ 2లో దళితులు చేస్తున్న ధర్నా 5వ రోజుకు చేరుకుంది. మా భూములు మాకే ఇవ్వాలంటూ నినాదించారు. దళితుల భూములను దళితులకు ఇవ్వకుంటే నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. దళితులకు న్యాయం చేయకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని హెచ్చరించారు. మీకు దండం పెట్టి చెప్తున్నాము, దళితుల భూమి దళితులకే కావాలి. మేము ఎప్పటి నుంచో 4 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మమ్మల్ని ఏం పట్టించుకుంటలేవు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఇంత అన్యాయం మాత్రం ఎవరు చేయలేదు. మళ్ళీ కూడా నువ్వు దయదలిచి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. 10 సార్లు మీ ఇంటికి వచ్చినాము. మా లేడీస్ అంతా వచ్చి నీ కాళ్ళ పైన పడ్డారు. పడితే కూడా నీకు చెమ్మ వస్తలేదు. మరి ఎవరు చెప్పే మాటలు ఏం కథనో మాకు అర్థమైతలేదు. మేము మాత్రం ఇక్కడ కదిలేది లేదు. ఎక్కడ అరెస్ట్ చేసినా ఏం చేసినా ఏడికన్నా పోయి వస్తాం కానీ మేము మాత్రం కదిలేది లేదు. కావాలంటే ఇక్కడ పెట్రోల్ తెచ్చుకుంటాం, తలగబెట్టుకుంటాం, చచ్చిపోతాం. నీ పేరు జాన్ లెక్కుతుంది. భూమి మాత్రం వదలము. బడంగ్పేట సర్వే నెంబర్ 2 మా దావత్ ఖాన్ కూడా మేము మా తాతలు మా ముత్తాతల నుంచి 60-70 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. మా తాతలు చచ్చిపోయారు, మా తండ్రులు చచ్చిపోయారు. మేము పిల్లలు ఉన్నాం, మేము కూడా చేసినాము. మా భూమి మాకు కావాలి మేడం, దయదాల్చి మా భూమి మాకు ఇవ్వాలి సార్. 78 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. మా తాతల నుంచి 80 ఏళ్ళ నుంచి చేస్తారు. మా తండ్రులు చేస్తారు, మా తల్లులు చేస్తారు, మేము కూడా చేస్తున్నాం. ఇప్పటికి మా తర్వాత చేసి మా భూమి మాకు ఇస్తుంది సార్. నా పేరు రొడ్డా ధనరాజు, బడంగ్పేట మాది. ఈ దావత్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2లో 40 ఎకరాల గుంటలు మొత్తం ఇది ల్యాండ్. దాదాపు 70-80 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఇక్కడనే సాగుబడి చేసుకుంటారు. వర్షాధార పంటలు పండించుకుంటారు ఇక్కడ. ఈ తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మేము ఇక్కడ చేసినాము. కుంటికూర, జొన్నలు అవి కలుపుకొని చేసినాము. ఈ మధ్యన సబితాన్ దగ్గర వచ్చిన తర్వాత ఇది క్రీడా మైదానం అని, ఎవరైనా వెజ్ నాన్ వెజ్ అని, గోడౌన్ అని వాటికి కేటాయించడం జరిగింది. మిగిలిన భూములు ఏవైతున్నాయో మాకు దాదాపు ఒక 15 ఎకరాలు అట్లా 10 ఎకరాల దాకా ఉంటుంది. ఆ మిగిలిన భూమి మాకు ఇస్తే దళితులకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఆమె దయదలిచి మాకు మా పైన ఈ భూమిని కేటాయిస్తే తల 50 గజాల 100 గజాలలో మేము తీసుకుని రెడీ ఉన్నాము. మేడం దయదలిచి ఈ భూమిని ఇవ్వాలని కోరుతున్నాం. చిత్రం అంటారు. మా వంశం మొత్తం అంతా చిత్రం వంశమే. దాదాపు ఇంచుమించు నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నా. నేను పుట్టినప్పటి నుంచి కూడా మా తాతలు ముత్తాతలు చేసినటువంటి భూమి ఇది. సర్వే నెంబరు దావత్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2లో ఇది 40 ఎకరాల 16 గుంటల భూమి ఇది. కాకపోతే ఏం చేసిండ్రంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మాకు తెలివి లేక మేము అటు ఇటు తిరగడము, మాకు ఉద్యోగాలు ఉండి కొంతమంది లేక కూలి నాలి చేసుకొని దీని మీద ఆధారపడి చాలా మంది కూడా బతికిరు. మేము కూడా దున్నాము, జొన్నలు అలికినాము, పుట్టితలు అలికినాము, ఆయిందాలు అలికినాము, అన్ని పంటలు తీసినాము. ప్రతి ఒక్క పంట తీసినాము. బోర్లు వేసినాము. బోర్ కూడా వేసినా. నేను సొంతంగా బోర్ వేసిన, ఇంకో బోర్ వేసిన. 2 బోర్లలో 1 బోర్లో నీళ్ళు పడ్డాయి. ఆడ వ్యవసాయం చేసినాము. వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళా ఆడికెళ్ళి ఏదో జీవో వచ్చిందని చెప్పేసి మమ్మల్ని అందరినీ మొత్తం వీడికెళ్ళి మీరు చేయొద్దు, దున్నొద్దు అని చెప్పానని ఎలగొట్టేసారు. ఎలగొట్టేసిన తర్వాత మేము కూడా మేము అంత పెద్ద పట్టించుకోలేము. మా వాళ్ళకు కూడా అంత తెలివి లేక మేమంతా ఇది చేస్తే ఈ సబిత మేడం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొత్తం అన్నిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళ రాజ్యం అయిపోయింది. అన్ని ఏడి కాడికి మొత్తం అన్నీ అయిపోయినాయి. ఎక్కడనన్నా ఉండని, ఏమనైనా ఉండని, ఎంత భూమి ఉందో ఖాళీ స్థలం ఎక్కడెక్కడైతుందో అదంతా మా దళితులకు మా భూమి అది. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాది మాకు ఇవ్వాలనే కొట్లాడుతున్నాం తప్ప ఎవరు సొమ్ము మేము ఇమ్మని అంటలేము. ఎవరిది మాకు గుంజుకొచ్చి మేము తీసుకొచ్చి మాకే ఇవ్వాలని చెప్పి మేము ఏమంటలేము. మాది మాకే. మేము ఎందుకంటే మా తాతలు ముత్తాతలప్పటి నుంచి కష్టపడి వాళ్ళు దున్నారు కాబట్టి మేము కూడా చేసినాం. నేనైతే చాలా చేసిన. ఇక్కడ ఉన్న ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఈడ ఉన్న వాళ్ళందరూ ఒక ఇంచుమించు ఇప్పుడు 90% ఉన్న మనుషులు అందరూ దున్నోళ్ళే. ఈడ అంతా చేసిన వాళ్ళే. అంతా చేసి కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి రాయి రప్ప తీసి చెట్లు గుట్లు అవన్నీ కొట్టి కష్టం చేసి మంచిగా పంటలు పండించుకొని ఇది చేసిన మూమెంట్లనే ఈ దొరసానమ్మ వచ్చి మాకు ఇదంతా మంచిగా బువ్వ పెట్టి ఉన్న భూమి కూడా
అది మీకు ఏమీ లేదు. ఆడ మీకు 4000 గజాలు ఇస్తా, 4000 గజాల కానీ మీరు ఉండాలి, యువతలకి మీరు రావద్దు అన్నట్టు. యువతలకి ఎవరికి ఇస్తున్నావు అమ్మా అంటే నీకు సంబంధం లేని విషయం, అది మీరు రావద్దు, నీకు 1000 కింద ఇస్తున్నాము, 1000 కింద మీరు తీసుకోవాలి, ఇక్కడ రావద్దు మీరు అని చెప్పి ఆమె అనడం జరిగింది. వేరే అతనికి కూడా కొంత భూమి కేటాయిస్తే ఆయన దగ్గర ఎన్ఓసి తీసుకురామని అన్నది. ఎన్ఓసి తీసుకురామని అంటే కూడా పోయి తీసుకొచ్చినాము. ఆ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఇవ్వాలో నేను అక్కడ ఇస్తానన్నది. ఆయన కేసు పెట్టిండని చెప్పింది. ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి మళ్ళీ అది తీసుకొచ్చి కూడా మేము ఏం చేసినామంటే మళ్ళీ ఆమెకు మేడంకి చూపించినాము. ఆ చూపించిన తర్వాత ఆమె ఏమన్నది, ఇది ఇక్కడనే పెట్టవు, ఇన్నే ఉండని అని ఒక పెద్ద మంచి మా దాంట్లో ఉన్న పెద్ద మంచికి ఒక పెద్ద మంచి దగ్గర అప్పచెప్పి ఆయన దగ్గర పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి పోయినాం. ఏమైందమ్మా మరి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, మాకు చెప్తే మాకేం లేదని అంటే ఆయన దగ్గర విత్డ్రా చేపించుకొని రండి, అప్పుడు మీకు ఏమన్నా చెప్తా. ఏం చేపియాలి విత్డ్రా? వాడు విత్డ్రా చేసుకుంటాడా? దానికి ఏమైనా సమాధానం ఉందా? దానికి సమాధానమే లేనే లేదు. ఆమె ఆ మాటలు చెప్తుంది. పోయినప్పుడల్లా 10 రోజులు ఆగురు, వారం రోజులు ఆగురు, ఏడ చూపించింది లేదు. ఏమని అంటే నీకు 4000 గజాలు ఇచ్చినాడ, 4000 గజాలు ఇచ్చినా 1000 కింద పోయి దున్నుకోపోయి. మరి 1000 కింద తీసుకుంటాము, కట్టుకుంటామా, ఏం చేస్తామో మాకు తెలియదు. కానీ మరి నువ్వు ఎంతమందికి పెడతావు? ఇది వాళ్ళకు మాకు సరిపోదు, అది మాకు సరిపోదు కాబట్టి మేము ఇతరులకు వస్తానని అంటున్నాము. ఇతరులకి జరగొద్దు నువ్వు మీరు అన్న చెప్పానని అనడం జరుగుతున్నది. మాకు మాత్రము న్యాయం జరిగిన దానిక మాత్రం ఇక్కడ నుంచి పోరాటం చేస్తాం. ఇప్పటిదాకా మేము ఐకత్యం లేదు కాబట్టి అందరము ఇప్పుడు ఐకమత్యం అవుతాము. ఇది మాత్రం సాధిస్తామని చెప్పని నేను కూడా హామీ ఇస్తున్నా. నువ్వు కూడా దయదలిచి మాకు సానుభూతితో మేము దండం పెట్టి నీకు కాలు మొక్కి చెప్తున్నాం, మా భూమి మాకు ఇవ్వాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. తల్లి నేనేం తిడతలేము, చేస్తలేము, నీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.